హెలికాప్టర్ ప్రమాదాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. కాంగ్రెస్ దిగ్గజం మాధవరావు సింధియా, దివంగత స్పీకర్ బాలయోగి, సినీ నటి సౌందర్య వంటి వారు కూడా హెలికాప్టర్ ప్రమాదాల్లోనే మరణించారు. కానీ ఆ ప్రమాదాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవడం లేదు. కాలం చెప్తున్న గుణపాఠాల్ని వంట పట్టించుకోవడం లేదు. ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాము. గాలిలో దీపాలుగా నాయకుల ప్రాణాలు, సరిదిద్దుకోని లోపాలు, మొద్దు నిద్రవేడని పాలనా యంత్రాంగాలు, విఐపీల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఒక ప్రముఖుడి ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేకపోతున్న రక్షణ వ్యవస్థ మనది. కాంగ్రెస్ నేతలు కుమార మంగళం, సంజయ్ గాంధీ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి దాకా విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో బలయ్యారు. 1973లో కాంగ్రెస్ నేత మోహన కుమార మంగళం ఢిల్లీలో విమాన ప్రమాదానికి బలయ్యారు. 1980లో ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ ప్లేన్ క్రాష్ లో ప్రాణాలు కోల్పోయారు. 1994లో హిమాచల్ ప్రదేశ్ లో విమాన ప్రమాదంలో పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్ బలయ్యారు. 2001లో కాన్పూర్ విమాన ప్రమాదం కేంద్ర మంత్రి మాధవరావు సింధియాను బలి తీసుకుంది. 2002లో లోక్సభ స్పీకర్ బాలయోగి కైకలూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. దివంగత స్పీకర్ బాలయోగి హెలికాప్టర్ ప్రమాదం ఇప్పటికీ మిస్టరీయే. ఆ ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ నిజమేమిటో ఇంతవరకు బయట ప్రపంచానికి వెల్లడి చేయలేదు. 2004లో ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సినీ నటి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదానికి బలయ్యారు. ఈ ప్రమాదం కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ హెలికాప్టర్ గాలిలో ఎందుకు మండిపోయిందో ఎవరికీ అంతు చెక్కలేదు. 2005లో హర్యానా మినిస్టర్ జిందాల్, సురేంద్ర సింగ్లు హెలికాప్టర్ క్రాష్ తో మరణించారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి బలయ్యారు. హెలికాప్టర్ ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్న నేతలు కూడా ఉన్నారు. వారిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మొరార్జీ దేశాయ్ గురించే. 1977లో నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రయాణిస్తున్న విమానం అస్సాం పంట పొలాల్లో అత్యవసరంగా దిగింది. అదృష్టవశాత్తు ఆయన సురక్షితంగా బయటపడ్డారు. 2001లో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ ఎక్కిన హెలికాప్టర్ ఒక చెట్టుపై దిగింది. గెహ్లట్ లక్కీగా బయటపడ్డారు. బీజేపీ నాయకుడు వెంకయ్యనాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బీహార్లోని పరాలియాలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. వెంకయ్యనాయుడు 3 సార్లు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల నుంచి బయటపడ్డారు. మృత్యువును జయించారు. 2007లో నాటి రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే పయనిస్తున్న ఏరోప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. 2008లో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రయాణిస్తున్న ప్లేన్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో 2 సార్లు హెలికాప్టర్ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒక పాఠశాల మైదానంలో ఒకసారి ఆయన హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. ఆ తర్వాత వరంగల్ జిల్లాలోనూ ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఓసారి అత్యవసర పరిస్థితుల్లో దించేశారు. వైఎస్ ప్రయాణం చేసిన బెల్ హెలికాప్టర్ కాలం చెల్లిన హెలికాప్టర్. 2004లోనే దీన్ని తీసివేయాలని భావించారు. పైగా ఇది ఖజానాకు భారంగా తయారైంది. బెల్ హెలికాప్టర్ ప్లేస్ లో ఇటలీకి చెందిన ఆగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ ను 65 కోట్లతో కొనుగోలు చేశారు. మరి 65 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆ ఆగస్టా వెస్ట్ హెలికాప్టర్ ను ఏవో కారణాలతో పక్కన పెట్టారు. పనికిమాలిన బెల్ హెలికాప్టర్లు వైఎస్ ను పంపించారు. అధికారుల నిర్లక్ష్యానికి ఫలితం ముఖ్యమంత్రి బలిదానం. ఇప్పుడు మళ్లీ అదే సీన్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ 4 రోజులైనా తెలియలేదంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిందే. హెలికాప్టర్ల ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వీటి వెనుకున్న కారణాలేంటి? ఈ విషయాల్ని కాస్త లోతుగా పరిశీలిస్తే మనకు చాలా సంగతులు తెలుస్తాయి. కారణాలు చాలా సింపుల్ గానే కనిపిస్తాయి. కానీ వీటి వెనక నిర్లక్ష్యం ఎంత భయానకంగా ఉందో అర్థమవుతుంది.
హెలికాప్టర్లు ఎందుకు విఫలమవుతున్నాయి? ప్రమాదాలకు అసలు కారణాలేంటి? మానవ తప్పిదాల, సాంకేతిక లోపాల? లోహ విహంగాలే వీఐపీలకు మృత్యు విహంగాలవుతున్నాయి. అనేక ప్రమాదాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ప్రతికూల వాతావరణం ప్రాణాలు మింగేస్తోంది. వాతావరణం అనుకూలంగా లేని సమయంలో ప్రయాణించడం కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతోంది. అనుకూల వాతావరణం లేనప్పుడు అధికారులు ఎలా పర్మిషన్లు ఇస్తున్నారన్నది కూడా ఎవరికీ అర్థం కాని పజిల్గా మారుతోంది. కొన్నిసార్లు సడన్ గా వాతావరణం మారిపోతుండటంతో నాయకులు మృత్యువాత పడుతున్నారు. అసలు హెలికాప్టర్లు ఎందుకు తరచూ క్రాష్ అవుతున్నాయనే డౌట్ వస్తుంది. నేతలెందుకు కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు? ప్రజా జీవితంలో ఉంటే ఇక ఇంతేనా? హెలికాప్టర్ ప్రమాదాల వెనుక భయంకరమైన నిజాలెన్నో ఉన్నాయి. సాంకేతిక కారణాలు, వాతావరణ ప్రతికూలత, మానవ వైఫల్యం, ఇలా కారణాలు బోలెడు. హెలికాప్టర్లో ఎక్కువ మంది కూర్చున్నా లేక ఓవర్ వెయిట్ అయినా డేంజర్. గాలిలో నిర్దేశించిన సమయం కంటే ఎక్కువసేపు తిరిగినా సాంకేతిక లోపాలు తలెత్తవచ్చు. టర్బైన్ ఇంజన్, మెయిన్ రోటర్ హెడ్, రోటర్ గేర్ బాక్స్, ఇంటర్మీడియట్ గేర్ బాక్స్, టెయిల్ రోటర్ గేర్ బాక్స్, వీటిల్లో దేనిలో తేడా వచ్చినా ఇక అంతే సంగతులు. ప్రమాదం తరుముకొస్తున్నట్టే లెక్క. మెకానికల్ ఫెయిల్యూవర్స్ అప్పటికప్పుడు ఏర్పడవచ్చు. మన వాళ్లు పరిమితికి మించి ఎక్కువ కాలం హెలికాప్టర్లను వాడుతున్నారు. దాంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. హెలికాప్టర్ల సర్వీసింగ్ విషయంలోనూ నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది. ప్రమాదాలకు ఇది కూడా ఓ కారణమే. కొన్నిసార్లు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం హెలికాప్టర్ల ప్రయాణానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. పైలట్ ఫ్లయింగ్ కు ముందు వాతావరణ శాఖ నుంచి బ్రీఫింగ్ తీసుకోవాలి, ఫాలో కావాలి. ఇది జరగకపోతే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పేందుకు ఉదాహరణ వైఎస్ హెలికాప్టర్ యాక్సిడెంటే. క్షణాల్లో మారిపోయే వాతావరణం, దట్టంగా అలముకునే మేఘాలు, మెరిసే మెరుపులు, ఉరిమే ఉరుములు, పిడుగులు, భారీ వర్షాలు, ఇవన్నీ హెలికాప్టర్ ప్రమాదానికి వాతావరణ కారణాలు. హెలికాప్టర్ కూలిపోవడానికి మానవ వైఫల్యాలు కూడా ప్రధాన కారణాలే. అనుభవ రాహిత్యం గల పైలట్లకు ఎమర్జెన్సీలో ఎలా స్పందించాలో తెలియదు. నడిపే వ్యక్తి మెంటల్ గాను ఫిట్ గా ఉండాలి. బాగా అలసటకు గురైన పైలట్ మీద ఒత్తిడి చేసిన ప్రమాదమే. మన దగ్గర నకిలీ పైలట్లు రాజ్యమేరుతున్నారు. పైలట్లు ప్రయాణానికి ముందు ఫిట్ గా ఉన్నారో లేదో పరీక్షించే ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో లేవు. మొత్తం వ్యవస్థే లోపాల పుట్టగా మారిపోయింది. అందుకే మన నాయకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలే పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఎందరో నేతల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. దీనిని అరికట్టాలంటే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించాలి. రూల్స్ ను ఫాలో అవ్వాల్సిందే. హెలికాప్టర్ల నిర్వహణలో అలసత్వం పోవాలి. ప్రభుత్వ యంత్రాంగంలో నిర్లక్ష్యం సమసిపోవాలి. అప్పుడే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.